ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. డాక్టర్, ఏంటి పరిస్థితి? మేడం, బ్లడ్ చాలా పోయిందండి. ఎమర్జెన్సీగా ఆవిడికి బ్లడ్ చాలా అవసరం అవుతుంది. ఎవరైనా ఇచ్చేవాళ్ళుంటే కాస్త అరేంజ్ చేయండి. నమస్తే సార్. నువ్వేనా కాల్ చేసింది? అవునండి. చెప్పు, ఏంటి పర్సనల్గా కలవాలంటూ అంత ప్రాధాయపడ్డావు? మీతో మాట్లాడాలి సార్. నువ్వేమైనా నా గర్ల్ ఫ్రెండ్ ఎవరా? మాట్లాడడానికి కాక నీ దగ్గరికి నేనెందుకు వస్తారా? విషయం చెప్పు. సారీ సార్. అది విషయం ఏంటంటే, మా ఫ్రెండ్ మహేష్ చనిపోయిన కేసు మీరే కదా డీల్ చేస్తున్నారు. అయితే ఆ కేసు విషయంలో మీరు నాకు కాస్త కోఆపరేట్ చేయాలి సార్. కోఆపరేట్ అంటే సరిగ్గా చెప్పు. నేను మీకు కావాల్సినంత డబ్బు ఇస్తాను సార్. నువ్వేం చెప్తే నేను అది చెయ్యాలి, అంతేనా? భలే సింక్లో ఉన్నా సార్. ఎగ్జాక్ట్లీ అలాగే చేయాలి సార్. మీరు దయచేసి తప్పుగా అనుకోవద్దు. పోలీసోడితోనే నువ్వు డైరెక్ట్గా డీల్ మాట్లాడుతున్నావంటే నువ్వెంత ఐటమ్ నా పుత్రుడివో అర్థమవుతుందిలేరా. సారీ సార్. మీరు స్ట్రిక్ట్ ఆఫీసరా? లంచం ఇవ్వకపోతే భారతీయుడి సినిమాలో పెద్ద కమలాసన్ కంటే స్ట్రిక్ట్ ఆఫీసర్ని. ఓ, థ్యాంక్ యూ సార్. అయితే ఇస్తే మనోలే అనమాట. ఏ హెల్ప్ కావాలో చెప్పు. సార్, మీరు మామూలు కాదు. చెప్తాను సార్. ఇది సార్ జరిగింది. కాబట్టి ఈ విషయంలో మీరు నాకు కోఆపరేట్ చేయాలి. సరే, మిగతాదంతా నేను చూసుకుంటాను. నాకు కావాల్సింది నువ్వు చూడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈసారి షేక్ హ్యాండ్ కాదు, హ్యాండ్లో క్యాష్ ఉండాలి. ఓకేనా? తప్పకుండా సార్. లహరి, చట్టాన్ని కొనేసా. ఇక నీ పని పట్టడమే బ్యాలెన్స్. పడతా. ఒకసారి అన్నయ్య కాల్ చేసి చెప్తే. అన్నయ్య, నేనే మీకు కాల్ చేద్దాం అనుకుంటున్నాను. ఈలోగా మీరే చేశారు. ఏమ్మా, శరణ్య ఆచూకీ ఏమైనా తెలిసిందా?
తెలియటమే కాదన్నయ్య, నేనిప్పటి వరకు తన దగ్గరే ఉన్నాను. గీత శరణ్య కనిపించిందంట. ఆ, ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమేనా? అవునన్నయ్య, దర్శన్తో కలిసి హనీమూన్కి వెళ్లిన శరణ్యని అక్కడ ఎవరో రౌడీలు కిడ్నాప్ చేశారు. రౌడీలు కిడ్నాప్ చేశారా? వదిన గారు, ఏం చెప్తున్నారండి మీరు? శరణ్య హాస్పిటల్లో ఉంది. శరణ్య హాస్పిటల్లో ఉందా? హ! ఇప్పుడు శరణ్యకి ఎలా ఉందండి? నా బిడ్డకి ఎలా ఉంది? వదిన గారు, మీరేం భయపడద్దు. శరణ్య ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేదని డాక్టర్ గారు చెప్పారు. హాస్పిటల్ అడ్రస్ పంపిస్తాను, వెళ్ళి తనని చూడండి. కొంచెం త్వరగా పంపించండి వదిన గారు. అన్నయ్యకు ఒకసారి ఇవ్వండి. హ! ఏమండి? అన్నయ్య, అమ్మా, ఒక మాట. శరణ్యకి సంబంధించిన ఏ విషయం కూడా దయచేసి బయటికి రాకుండా మీరు జాగ్రత్త పడండి. ఎందుకు ఏమిటి అని ఇదంతా మీకు తర్వాత చెప్తాను. అలాగే ఆనంద. మా బిడ్డ క్షేమంగా ఉందని చెప్పావు. కాసేపట్లో వెళ్ళి తనని చూడబోతున్నాం. ఈ సంతోషం మాకు చాలమ్మా. ఎవరితోనూ ఏమీ చెప్పం. సరే అన్నయ్య, నేనిప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను. శరణ్య విషయం పోలీసులతో మాట్లాడి దర్శన్ని విడిపించాలి. అలాగేనమ్మా, నువ్వు త్వరగా వెళ్ళమ్మా. మేం కూడా అమ్మాయి దగ్గరకు బయలుదేరతాం. సరే అన్నయ్య. అమ్మాయికేం అవ్వదులేండి, దేవుడున్నాడు. గీత, పద, మనం అమ్మాయి దగ్గరికి వెళ్దాం. పద. ఇన్స్పెక్టర్ గారు, మా దర్శన్ ఎక్కడండి? ఎక్కడా అని మమ్మల్ని అడుగుతారేంటండి? మీ లాయర్ వచ్చి విడిపించుకుని వెళ్ళారు కదా. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం మాట్లాడడం ఏంటి మేడం? అయినా మీకు తెలియకుండానే మీ అబ్బాయి రిలీజ్ అయ్యి వెళ్ళిపోయాడంటారా? అవును ఇన్స్పెక్టర్ గారు. అయినా ఆ వచ్చిన లాయర్ గారు ఎవరండి? రఘురాం, హైకోర్టు అడ్వకేట్. తనసలు మా లాయరే కాదండి. అయినా వచ్చిన వ్యక్తి లాయర్ అయితే చాలు, కానీ ఎవరైతే మాకెందుకు మేడం? పక్కా లీగల్ ప్రొసీజర్తోనే మీ అబ్బాయిని విడిపించుకుని వెళ్ళారు.